మరి త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయంటారు? 200% గెలుస్తాం. ఎందుకంటే మన అభ్యర్థి మన బలం ఇప్పుడు. సో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్, సో ఆయన మొదటి నుంచి కూడా ఉద్యమ నేపథ్యం ఉంది ఆయనకి. ఉద్యమంలో సుదీర్ఘకాలంగా పనిచేసిండు. ప్లస్ ఒక మీడియా యజమాని, తను ఒక ఛానల్ యజమాని. తర్వాత జనాలకు మోర్ ఓవర్ ఎవ్రీడే ఇఫ్ హీ సీస్ సంథింగ్ హీ డెఫినెట్లీ సేస్. సో అట్లా ప్రతిరోజు ఎవరు కూడా జై తెలంగాణ అనని టైంలో మేమందరం కూడా జై తెలంగాణ అనడం జరిగింది. కనీసం తెలంగాణ, ఇది తెలంగాణ అని తెలంగాణ యాసను భాషను మన భాషను మన యాసను మాట్లాడడానికి కూడా కించిత్తు సిగ్గుపడే టైము, అట్లా ఫీల్ అయ్యే టైంలో ప్లస్ అవతలలో కౌంటర్ అటాక్ అంటే మీరు ఈ భాష నేర్చుకోండి మీకు శాలరీ పెంచుతాము అట్లాంటి హీనంగా మనల్ని చూసిన టైంలో మనం అందరం కూడా జై తెలంగాణ అన్నాము. అందులో మల్లన్న గారు కూడా ఉన్నారు. తర్వాత అందరూ కూడా జై కేసీఆర్ అనే టైంలో నై కేసీఆర్ అని ఉద్యమించింది కూడా ఆయన్నే. సో అట్లా అంతగానము అంటే పాలకులను ఎదిరించి ప్రశ్నించే తత్వం ఉన్న మల్లన్న డెఫినెట్గా గెలుస్తాడు. మా అభ్యర్థి మాకు బలం అనుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆయనకు కూడా బలం. సో ఈసారి అయితే ఎన్నికలలో ఖచ్చితంగా మేము పట్టభద్రుల ఎమ్మెల్సీ మేము గెలవబోతున్నాం. మౌని గారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, అభ్యర్థి మా బలం అంటున్నారు. కానీ 56 కేసులున్న వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు 56 కేసులు అవన్నీ కూడా ఎలాంటి కేసులు ప్రజలందరికీ తెలుసు. అంటే కేసీఆర్కు ఎదురు తిరుగుతూ ఎట్లుంటుంది అంటే తన సహచరుడు ఉద్యమ సహచరుడైన సాక్షాత్ కోదండరామ్ సార్నే తలుపు బద్దలు కొట్టి తీసుకుపోయి అర్ధరాత్రి నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టిన వైఖరి అంటే అది కూడా కేసు అవుతుంది అంటే ఇంకా మరి మనం ఏం చేయలేము. సో ఎన్ని కేసులు ఉన్నా సరే అట్లంటే రేవంత్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలు పోయినరు, 3 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అంటే అదే ప్రామాణికం అనొద్దు. నేను అనేది ఏంటంటే అది ఎందుకు పోయినరు అనేది కూడా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో తీన్మార్ మల్లన్న మీద ఉన్న కేసులన్నీ కూడా పగబట్టి పంతంతో పెట్టిన కేసులే. అంటే పాలకులను ఎదిరిస్తాడా ఎక్కడన్నా ప్రూవ్ చేయాలి కదా. మరి ఇక్కడ పలానా కబ్జా చేసిండు, హీజ్ ఎ డొకాయిట్, హీజ్ ఎ మర్డరర్, హీజ్ సో అండ్ సో అని చెప్పి ప్రూవ్ చేయాలి కదా. సో అవన్నీ కూడా నిరాధారమైన కేసులన్నీ పెడితే 56 ఏంది 506 కూడా పెట్టచ్చు. ఓకే, లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ఇటు మీరు చెప్పారు, బీజేపీ వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పారు. డబుల్ డిజిట్ అని ఇద్దరు అంటే బీజేపీ వాళ్ళు గడిచిన ఎన్నికలలో కూడా డబుల్ డిజిట్ అన్నారు. దే లిమిటెడ్ టు 8. బట్ అక్కడ కొంచెం వాళ్ళు అచీవ్ అయిననే చెప్పచ్చు. ఎందుకంటే 3 నుంచి 8 అనేది అచీవ్మెంటే వాళ్ళకు. ఇక్కడ కూడా అంతే, దే ఆర్ వెరీ గుడ్. లైక్ ఇఫ్ దే రిటైన్ దేర్ 4 అనేది మేము కూడా చెప్తా ఉన్నాం. అలా 4 వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళు గెలిచినట్టే అని చెప్తా ఉన్నాం. సో ఇవాళ వాళ్ళకి ఆ 4 వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకు అలా చెప్తున్నారు? నేను చెప్తా ఉన్నా కదా, నేను అదే చెప్తా ఉన్నా. అంటే ఎక్కడనైనా సరే ప్రజలకు ఎంత మంచి చేయాలి అనే ఆలోచన ఉండాలి ప్రభుత్వాలకి. అంటే ఎంతసేపు కూడా ఒకలాంటి నియంతృత్వ ధోరణి, ఒకలాంటి మతతత్వ ధోరణి, అభివృద్ధి సంక్షేమం గురించి ఎక్కడ ఆలోచించలేదు వాళ్ళు. నేను అదే చెప్తా ఉన్నా, గడిచిన 10 ఏళ్ల కాలంలో కూడా బీజేపీ వాళ్ళు ఎంతసేపు 370 తీసుకుంటారు, హిజాబ్ అంటారు, ట్రిపుల్ తలాక్ అంటారు, తర్వాత పటేల్ విగ్రహం అంటారు, రామ మందిరం అంటారు, సప్పట్లు, ఇవే గంటలు కొట్టుడు, ఇది తప్ప ఏ రోజైనా సరే ఇట్లా ఈ పాఠశాలలు పెంచుదాము, ఇక్కడ ఇన్ని కాలేజెస్ ఇద్దాము, అంటే మెరుగైన ప్రజలకు వైద్యం రవాణా అందిద్దాం, ఇట్లాంటి ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. సో ఎంతసేపు డిమానిటైజేషన్, దానివల్ల ఏమైంది, ఈజీ అయింది 2000 నోట్స్ దాచుకోవడం. జిఎస్టీ తీసుకొచ్చి ఇవాళ ఆఖరికి చెప్పిన కదా, ఎరేజర్ దగ్గర నుంచి పాలు, పెరుగు, వాట్ నాట్, మహిళలు వాడే శానిటరీ ప్యాడ్స్ దగ్గరని, అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితికి నెట్టబడినాం మనం అందరం కూడా. అంటే తీయవలసినవి అన్నీ కూడా జిఎస్టీ పరిధిలోకి తీయకుండా మినహాయింపు ఇవ్వాల్సినవి అన్నీ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి నిజంగా అల్లకల్లోలం, జీడిపి లెవెల్స్ అన్నీ పడిపోయి ఎక్కడ కూడా అంటే తోడ్పాటు, ఈడ రాష్ట్రంగా వీళ్ళు ఫెయిల్ అయినరు, అక్కడ కేంద్రంలో వాళ్ళు ఫెయిల్ అయినరు, ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్లో పోయినరు. అది ఇక్కడ బ్రేక్ చేయగలిగినాం. సో అదే ఇదిగా కేంద్రంలో కూడా బ్రేక్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. డెఫినెట్గా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఏవైతే ఇప్పుడు చెప్పినో వాటికి అతీతంగా పాలన సాగుతుంది అని చెప్తారు. మీరు ఇందాక అంటే ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, జిఎస్టీ రద్దు, డిమానిటైజేషన్ ఇవన్నీ చేశారు, దీనివల్ల ప్రాబ్లమే వచ్చింది కానీ బెనిఫిట్ ఏమీ లేదంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎవరు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అయినరో చెప్పండి. నేనేమంటున్నా అంటే ఎడ్యుకేట్ ద పీపుల్.
ఒక యూనివర్సిటీ తీసుకురండి, ఒక మంచి మల్టీనేషనల్ లైక్ హాస్పిటల్ పెట్టండి, అట్లాంటివి ఏమన్నా చేయాలి. మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో మంచి మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టండి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, జీవన ప్రమాణం పెంచామని చెప్తా ఉన్నాం. అది కాకుండా ఎంతసేపు అది ఎమోషన్. నేను అనేది రామ మందిరం కట్టుడు తప్పు కాదు, పటేల్ విగ్రహం పెట్టుడు తప్పు కాదు. నీ దగ్గర ఇఫ్ యూ హ్యావ్ యాంపుల్ ఆఫ్ మనీ అండ్ సర్ప్లస్ ఆఫ్ మనీ పెట్టుకోవచ్చు. ఓ దిక్కు 6,000 కోట్లు అక్కడ పెట్టిందంటే ఒక రాష్ట్రం ఇక్కడ నువ్వు సగం రాష్ట్రాన్ని నడపవచ్చు కదా. అంటే నాకు అదే అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ 3 పూటలు తిండి పెట్టడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా. విగ్రహాలు పెట్టి నువ్వు అది చేయడం అది మీరు ఇంపార్టెంట్ అనుకుంటే ఇట్స్ అప్ టు యూ, యువర్ పర్సెప్షన్. బట్ నేను అనేది ఏంటంటే యాంపుల్ ఉన్నప్పుడు, సర్ప్లస్ ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, ఇక్కడ మన భాషలో చెప్పాలంటే వెళ్ళి పారినప్పుడు నువ్వేమన్నా ఆటలాడు. అంతేగాని ఇక్కడ ఓ దిక్కు జనాలు అన్నమో రామచంద్ర అంటుంటే ఉద్యోగాలు లేక యువత అంతా నిర్వీర్యమై రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరిగి గాంజా లిక్కర్కి అలవాటు పడతా ఉంటే మీరు ఆడ అవన్నీ కడతా ఉంటే డజంట్ మేక్ సెన్స్ టు మీ అంటున్నా. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే అందుకనే ప్రజలు కూడా పక్కన పెట్టింది. ఇక్కడ తెలంగాణలో అయితే ఏం చేసినా బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. కానీ ఓటింగ్ సరళి చూస్తే బీజేపీ ఓటింగ్ సరళి పర్సంటేజ్ పెరిగింది కదా. ఇక వాళ్ళు అదే చెప్తా ఉన్నా కదా, ఇవే ఎమోషన్స్తోని వాళ్ళు క్యారీ చేస్తూ ఉన్నారు. చూద్దాం, అంటే జనాలు కూడా తక్కువ టైంలోనే రియలైజ్ అవుతారని అనుకుంటా ఉన్నాం. ఇప్పటికి అప్పటి నుంచి అసెంబ్లీ నుంచి లోక్సభ వచ్చే వరకు అయితే మన రాష్ట్రంలోనైతే రివర్స్ అయిందని అనుకుంటాం. 4 అయితే వచ్చే పరిస్థితి యాజ్ ఐ సెడ్ అదైతే ఉండదు. ఇంకా అతిమీరి వాళ్ళకేమన్నా 4 కంటే 1-2 ఎక్కువ వచ్చిందంటే రియల్లీ మీరు చెప్పినట్టు లైక్ మేబీ ఎమోషన్స్ అవే జనాలకు నచ్చుతాయేమో అని కూడా అనుకుంటాం. దట్ ఈస్ ద కన్క్లూషన్. ఇంక అంతకుమించి ఏం చేయలేం కదా. వాళ్ళ తలరాతను ఏదో మార్చుదామని మేము అనుకుంటా ఉన్నాము. లేదు మాకు ఇదే బాగుంది, ఇవే బాగున్నాయి, ఈ మతతత్వ ధోరణే బాగుంది, ఇట్లనే కొట్లాడుకుందాము, ఇదే హిజాబ్, ఇదే త్రిపుల్ తలాక్, ఇవే విగ్రహాలు, ఇవే సప్పట్లు, ఇవే గంటలు అంటే ఇట్స్ అప్ టు దెమ్.